హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సబితాస్ కార్నర్. నేను చాలాసార్లు రవ్వ దోశ ట్రై చేశానండి, కానీ ఇంత బాగా ఎప్పుడు రాలేదు. ఈసారి చాలా బాగా వచ్చింది. ఇది రవ్వ దోశ కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి. అయితే ఎలా చేయాలో చూద్దామా? ఒక బౌల్లో 1 కప్పు సుజీ రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ మిరియాలని కొంచెం దంచి వేసేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర, క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని, సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత దీంట్లో 4 to 5 కప్స్ వరకు వాటర్ పడతాయి. ఇది రవ్వ దోశకి బ్యాటర్ ఎప్పుడైనా చాలా పల్చగా ఉండాలండి. చూస్తున్నారు కదా, నేను వాటర్ మిక్స్ చేసుకొని దీన్నంతా కూడా పల్చగా మిక్స్ అయ్యేలా ఉంచేసాను. దీన్ని కొంచెం కలిపేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఉంచేసేయాలి. చూసారు కదా, ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి రవ్వ దోశ వేసుకునేటప్పుడు. ఇందులో మనం కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి, 1/2 కప్పు వేయించిన పల్లీలు, 2 ఇంచెస్ అల్లం, ఇంకా పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలండి. చూసారు కదా, దీన్నంతా కూడా ఒక కప్లోకి తీసేసుకొని ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వేడివేడిగా రవ్వ దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఉల్లిపాయతో ఆయిల్ అంతా కూడా ప్యాన్ పైన స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత సన్నగా ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ ప్యాన్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని కలిపి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలా పైనుంచి పోయాలి. రవ్వ దోశకి ఇలా పోసిన తర్వాత మీరు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అంతా చుట్టూ కూడా వేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెంకను కొంచెం తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే రవ్వ దోశ మధ్యలోనే తొందరగా మాడిపోతుంది, సైడ్స్ కాలవన్నమాట, చుట్టూ కూడా. సో చుట్టూ కాలాలంటే కొంచెం తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, రవ్వ దోశ మంచిగా చుట్టూ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని నిదానంగా తీసేస్తే సరిపోతుంది. అయితే ఇదే ప్రాసెస్లో కూడా మిగిలిన రవ్వ దోశలన్నీ కూడా వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని, పంజరాన్ని దాటుకొని బంధనాలు తెంచుకొని నీకోసం వచ్చాశతో మేడలోని చిలకమ్మ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.